తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాగంటి గోపీనాథ్ తనదైన ముద్ర వేశారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన మాగంటి అనేక పదవులు అనుభవించారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం, కుటుంబ వివరాలు చూద్దాం. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ నియామక పత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఆయనకు అందజేశారు. 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. 1987-88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు మాగంటి గోపీనాథ్. 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత అప్పటి టీఆర్ఎస్లో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. జనవరి 26, 2022న బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకుడిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్లు దివ్య, అక్షరనాగ్, దిశిరా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.